హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం ఈ యొక్క పార్కింగ్ ఏరియా కంప్లీట్ చేసుకున్న తర్వాత పార్కింగ్ నుండి ఏదైతే మెయిన్ రోడ్, మన ఇంటి ముందు ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఉంటుందో ఆ మెయిన్ రోడ్కు కనెక్టింగ్గా ర్యాంప్ను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ర్యాంప్ నిర్మించుకునేటప్పుడు ఏదైతే రోడ్ ఉన్నదో ఆ రోడ్ లెవెల్ అలాగే మన పార్కింగ్ లెవెల్ ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటూ మనము ప్రాపర్గా బోత్ ది సైడ్స్ ఆఫ్ ది గేట్ మనం ఒక సైడ్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఆ సైడ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసుకుని ఏదైతే ఆ యొక్క ర్యాంప్ ప్లేస్ ఉన్నదో ఆ ర్యాంప్ ప్లేస్ను ప్రాపర్గా ఫిల్ చేసుకుని దాన్ని కాంపాక్ట్ చేసుకుని కన్సాలిడేట్ చేసుకోవాలి. కన్సాలిడేట్ చేసుకున్న తర్వాత దానిపైన పీసీసీ కాంక్రీట్ అనేది మనం 1-4 మిక్స్లో M15 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ యూస్ చేసుకుని ఆ యొక్క పీసీసీ బెడ్ కాంక్రీట్ని నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మన యొక్క గేట్ ఏదైతే మెయిన్ గేట్ ఉంటుందో ఆ మెయిన్ గేట్ ఇట్ షుడ్ బి రైట్ ఆపోజిట్ టు ది మెయిన్ డోర్, అలా ఉండాలి. ఆ మెయిన్ డోర్ మనం ప్రొవైడ్ చేసుకునేటప్పుడు కూడా గేట్ హాఫ్ ది వే కట్ అయినట్టు కానీ అలా ఉండకూడదు. అలాగే మన యొక్క బిల్డింగ్ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బిల్డింగ్ కాలమ్స్ అనేవి గేట్లో అడ్డంగా రావటం కానీ అలాగే మిడిల్ ఆఫ్ ది గేట్లో రావటం కానీ రాకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకుని మన యొక్క గేట్ విడ్త్ నిర్ధారణ చేసుకోవాలి. ఏదైతే 2 కాలమ్స్ మనకి ఎదురెదురుగా ఉంటాయో ఈ గేట్ పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ గేట్ పిల్లర్స్కి ఆపోజిట్లో ఉండేటట్టుగా అలా ప్లాన్ చేసుకుని ఆ యొక్క స్పేస్ని మనము నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఇన్ బిట్వీన్ గేట్ అలాగే ఇన్ బిట్వీన్ పిల్లర్స్ అలా ఉండేటట్టుగా చూసుకుని ప్లాన్ చేసుకోవాలి. మన ఇంటికి 2 గేట్లు ఉంటే మంచిది. యాజ్ పర్ వాస్తు ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక గేట్ మన యొక్క వ్యక్తిగతమైనటువంటి మూమెంట్ కోసం, అంటే మాన్యువల్ మూమెంట్ కోసం ఒక గేట్ యూస్ చేసుకుంటాము. అలాగే ఒక గేట్ అనేది వెహికల్ మూమెంట్ కోసం యూస్ చేసుకుంటాము. ఈ వెహికల్ మూమెంట్ కోసం యూటిలైజ్ చేసుకునే గేట్ కూడా మనము వీలైనంత వరకు ఆ యొక్క ఇంటి ఎంట్రన్స్ బట్టి అది వీలైనంత వరకు టువర్డ్స్ నార్త్ ఈస్ట్, అంటే మనది కనుక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయినట్లయితే టువర్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. నార్త్ ఫేస్ ఇల్లు అయినట్లయితే కనుక టువర్డ్స్ అగైన్ నార్త్ ఈస్ట్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఈస్ట్ ఫేసింగ్ అయితే ఈస్ట్ టు నార్త్ ఉండాలి. అలాగే నార్త్ ఫేసింగ్ అయినట్లయితే కనుక నార్త్ టు ఈస్ట్ వైపు ఆ గేట్ అనేది ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అదే కనుక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయినట్లయితే కనుక వెస్ట్ టు నార్త్ ఉండేటట్టుగా చూసుకోవాలి. వెస్ట్ టు సౌత్ ఎటువంటి పరిస్థితుల్లోనూ గేట్స్ అనేవి ప్రొవైడ్ చేయకూడదు, అది వాస్తుకు ఎగనెస్ట్ అవుతుంది. సో ఈ వాస్తుని బిలీవ్ చేస్తాం కనుక మనము, సో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన ఇల్లు కనుక సౌత్ ఫేసింగ్ హౌస్ అయినట్లయితే ఆ సౌత్ ఫేసింగ్లో మనం ఇల్లు కనుక గేట్ కనుక ప్రొవైడ్ చేసుకునేటట్లయితే సౌత్ నుంచి ఈస్ట్ వైపు, అంటే దక్షిణ ఆగ్నేయం దిక్కుగా ఈ యొక్క గేట్ని ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం 4 వైపుల నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక తూర్పున మనం కనుక సింహద్వారం కలిగిన ఇల్లు ఉన్నట్లయితే, మనం తూర్పు ఫేసింగ్ కనుక ప్లాట్ కనుక అయినట్లయితే మనం ప్రొవైడ్ చేసుకున్నటువంటి గేటు తూర్పు ఈశాన్యం వైపు ఉండేటట్టు, అలాగే నార్త్ సైడ్ కనుక నార్త్ ఫేసింగ్ కనుక ప్లాట్ అయినట్లయితే ఉత్తర ఈశాన్యానికి మన గేట్ అనేది ఉండేటట్లు, అలాగే పడమర కనుక మనము మన యొక్క ప్లాట్ ఉన్నట్లయితే పడమర వాయువ్య దిశగా మన యొక్క గేట్ని నిర్ధారించుకోవాలి. అలాగే దక్షిణ వైపు కనుక మన ప్లాట్ కనుక ఉన్నట్లయితే దక్షిణ ఆగ్నేయంలో మన యొక్క గేట్ని మనం ప్రొవైడ్ చేసుకోవాలి. ఈ పద్ధతి మనము వాస్తును సాటిస్ఫై చేసే విధంగా ప్రొవైడ్ చేసుకున్నట్లు అవుతుంది. అలాగే ఈ గేట్కు క్రాస్గా ఎక్కడ మిడిల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పిల్లర్స్, కాలమ్స్ ఇలాంటివి రాకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే ఈ యొక్క గేట్కి 2 వైపులా మనం ఏదైతే పిల్లర్స్ ఉంటాయో ఆ గేట్ పిల్లర్స్ కూడా మన యొక్క డిసైడ్ చేసుకుని మన యొక్క బడ్జెట్ ఆధారంగా వాటికి గ్రానైట్ క్లాడింగ్ లేదా టెక్స్చర్ ఫినిషింగ్ ఇలాంటివి ప్రొవైడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క గ్రానైట్ క్లాడింగ్ కానీ ఏదైనా మనం టెక్స్చర్ ఫినిషింగ్ కానీ చేసుకునే దానికన్నా ముందే మనం ఏదైతే ఈ గేట్ ప్రొవైడ్ చేసుకుంటామో గేట్ పిల్లర్ పైన లైటింగ్ ప్రొవిజన్ అనేది కూడా మనము ఎన్ష్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వన్స్ మీరు కనుక క్లాడింగ్ ప్రొవైడ్ చేసినట్లయితే ఈ గేట్ పిల్లర్స్ పైన లైట్స్ కానీ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే కనుక మనం ముందుగా కనుక వైరింగ్ ప్రొవిజన్ కనుక చేసుకున్నట్లయితే ఆ యొక్క వైరింగ్ అనేది మనం తర్వాత చేయడానికి వీలు పడదు. అది సర్ఫేస్ పైన మనం పైప్ తోటి పుల్ చేసుకుని చేయవలసి వస్తుంది కనుక ఇట్ వోంట్ లుక్ నైస్. ఈ విషయాన్ని మనం ముందుగానే జాగ్రత్త పడి ఏదైతే
మన ఇంటర్నల్ హౌస్ నుండి మెయిన్ బోర్డ్స్ ఉంటాయో అక్కడి నుంచి ఆ లైట్ కంట్రోల్ పాయింట్ అనేది మన పార్కింగ్ ఏరియాలోనే ప్రొవైడ్ చేసుకుని అక్కడి నుంచి కింద ఏదైతే మనం పార్కింగ్ వేసుకుంటామో ఆ పార్కింగ్ వేసుకునేటప్పుడే మనం కూడా పార్కింగ్ ఫ్లోరింగ్ వేసుకునేటప్పుడు ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించుకుని వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడైతే మనం కాంక్రీట్ వేస్తామో ఆ కాంక్రీట్ వేసేటప్పుడు మనకి ఫ్యూచర్లో ఎలాంటి అవసరం పడుతుంది అనే విషయాన్ని 2 పాయింట్స్ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వాటర్ పైపింగ్, రెండవది డ్రైనేజ్ పైపింగ్, మూడవది వైరింగ్. ఈ వైరింగ్ రిలేటెడ్గా మనం కనుక కాండ్యూట్ పైప్స్ కనుక ప్రొవైడ్ చేసుకున్నట్లయితే అవి డిఫరెంట్ సైజెస్, ఆ యొక్క వైర్స్ ఎలాంటివి మనం పుల్ చేసుకుంటామో అక్కడ మనకు ఉండే రిక్వైర్మెంట్ ఏంటి అనేది మనకి ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంది కనుక దానికి తగిన విధంగా ఈ యొక్క కాంక్రీట్ ఏదైతే మనము పార్కింగ్ ఏరియాలో కానీ అలాగే ఎంట్రన్స్ ర్యాంప్స్లో కానీ ప్రొవైడ్ చేసుకుంటామో ఆ గేట్ పిల్లర్స్ కానీ ప్రొవైడ్ చేసుకుంటామో వాటిల్లో ముందుగానే కాంక్రీట్ పైప్స్ అనేవి ఏర్పాటు చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ గేట్ పిల్లర్స్ పైన లైటింగ్ ప్రొవిజన్స్ అనేవి ముందుగానే పెట్టుకుని ఆ తర్వాతనే మనము వాటి యొక్క ఫినిషింగ్ అనేది గ్రానైట్ క్లాడింగ్ లేదా టెక్స్చర్ ఫినిషింగ్ అనేటువంటి విధానాల ద్వారా వాటిని నిర్వహించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే గేట్ ఫిక్స్ చేసుకునేటప్పుడు ఇంకొక ప్రధానమైన విషయం గమనించవలసింది ఏంటంటే మనకు ఆ గేట్ ఈ విడ్త్ను బట్టి సైజ్ ఆఫ్ ది గేట్ అనేది మనం ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటాము. వెహికల్ మూవ్మెంట్ కనుక ఉన్నట్లయితే మినిమం 10 ఫీట్లు అంటే 10 ఫీట్ విడ్త్ అనేది మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే కనుక ఐదర్ సైడ్ 5 ఫీట్ అనేది 2 షట్టర్స్ కింద మనం గేట్ను ప్రొవైడ్ చేసుకుంటాం. ఈ 2 షట్టర్స్ మనము ర్యాంప్ కనుక ప్రొవైడ్ చేసుకున్నట్లయితే మన యొక్క ఇంటి బయట వైపుకి మనం ఓపెన్ చేసుకునే విధంగా ప్రొవైడ్ చేసుకుంటాం కనుక ఆ విధంగా మనం ఒకసారి అది అబ్జర్వేషన్ చేసుకుని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ గేట్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఏదైతే మన యొక్క ఈ వాటర్ అనేది బయటికి వెళ్ళాలా అనే విషయం గమనించుకోవాలి. ఆ వాటర్ బయటికి వెళ్ళడానికి ఏదైనా మనం ఇన్సైడ్ ఫ్లోరింగ్ లెవెల్ అనేది ఈక్వల్గా ఉంటుంది కనుక అక్కడ మన ఏ అవసరమైనటువంటి స్లోప్స్ ప్రొవైడ్ చేసుకుని ఆ లోపల కలెక్ట్ అయినటువంటి వాటర్ అంతా బయటికి తీసుకురావడానికి వీలుగా ఒక రెయిన్ వాటర్ బయటకు వెళ్ళే ఒక పైప్ని కూడా మనం ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పైప్ని ప్రొవైడ్ చేసేసుకుని ఈ ర్యాంప్ వర్క్ అనేది కనుక మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మనం ఈ వర్క్ని సజావుగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఈ ర్యాంప్ చేసుకునేటప్పుడు కూడా కాంక్రీట్ ర్యాంప్తో కూడా నిర్మాణం చేసుకోవచ్చు, డైరెక్ట్గా సిమెంట్ ఫినిషింగ్ తోటి విత్ ప్రొవైడింగ్ గ్రూవ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ప్లాస్టర్డ్ సర్ఫేస్ అలా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అలాగే గ్రానైట్తో కూడా ర్యాంప్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆ గ్రానైట్ ర్యాంప్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా రఫ్ గ్రానైట్ కనుక వినియోగించుకున్నట్లయితే నాన్ స్లిప్పరీగా ఉంటుంది. మన వెహికల్ మూవ్మెంట్ అప్పుడు కూడా ఫ్రిక్షన్ అనేది బాగుంటుంది, స్కిడ్ అవ్వటం అనేటువంటి ప్రాబ్లం లేకోకుండా మనం వెహికల్స్ని లోపల పెట్టుకునేటప్పుడు కానీ బయటకు తీసుకునేటప్పుడు కానీ ఈజీగా ఉంటుంది మనకి. సో ఈ విషయాన్ని కూడా మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క వర్క్ని నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ ర్యాంప్ వర్క్తో పాటుగా మనము కాంపౌండ్ వాల్కి ఇరువైపులా అంటే ఈ గేట్కు ఇరువైపులా ఉండేటువంటి స్పేస్లో మనము ఏదైతే ఈ రెస్ట్ ఆఫ్ ది ప్లేస్ మనకి బ్యాలెన్స్ ఉంటుందో ఆ బ్యాలెన్స్ ప్లేస్లో ఒక ప్లాంటర్ బాక్స్ అనేది కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్టయితే అక్కడ మనం ఒక బ్రిక్ వర్క్ తోటి కింద జస్ట్ ఒక 1 ఫీట్ హైట్ కనుక మనం ఎక్స్పెక్ట్ చేసుకుని 1 ఫీట్ డీప్ కనుక మనం ఎక్స్పెక్ట్ చేసుకుని అందులో పీసీసీ బెడ్ కాంక్రీట్ వేసేసుకుని యాజ్ ఇట్ ఈస్గా మనం కనుక బ్రిక్ వర్క్ ఒక 2 ఫీట్ హైట్లో మనం బ్రిక్ వర్క్ కనుక కట్టుకున్నట్లయితే ఆ ప్లేస్లో మనకు కావాల్సినటువంటి సాయిల్ని ఫిల్ చేసుకుని సో దానిలో మనకు కావాల్సినటువంటి ప్లాంట్స్ని అరేంజ్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది మన యొక్క సైట్ కండిషన్స్, ఆ స్థలం యొక్క సైజును బట్టి సైట్ కండిషన్స్ని బట్టి ప్రొవైడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి కనుక ప్లేస్ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఇబ్బంది లేనట్లయితే ఆ ర్యాంప్ ఇరువైపులా కూడా ప్లాంటర్స్ మాదిరిగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ రోడ్ లెవెల్ కనుక మన యొక్క ఫ్లోరింగ్ లెవెల్, ఇంటర్నల్ పార్కింగ్ ఏరియా లెవెల్, అలాగే ఇది ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 2.5 ఫీట్ అలా కాకుండా ఇంకా చాలా ఎక్కువ డిఫరెన్స్ కనుక ఉన్నట్లయితే ర్యాంప్ అనేది మనము గేటు నుండి రోడ్డు వరకే కాకుండా గేటు నుండి ఇన్సైడ్ ఆఫ్ ది మన హౌస్ ఏరియా, ప్లాట్ ఏరియాలో కూడా మనం ఆ ర్యాంప్ని ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ఏ కన్వీనియంట్ మూమెంట్ ఆఫ్ ది వెహికల్స్ టువర్డ్స్ ది పార్కింగ్. సో ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించుకుని ఆ యొక్క వర్క్ని మనం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాంటి కేసెస్లో మనము ఇన్సైడ్ కూడా మన ప్లాంటర్స్ అనేవి నిర్మించుకునే అవకాశం ఉంటుంది. అలాగే అవుట్ సైడ్ బోత్ ది సైడ్స్ ఆఫ్ ది ర్యాంప్ కూడా మనము ప్లాంటర్ బాక్సెస్ స్టెప్ బై స్టెప్ ప్రొవైడ్ చేసుకుని దాని లోపల మనకు కావాల్సినటువంటి సాయిల్ ఫిల్ చేసుకుని మనకు నచ్చిన విధంగా ఏదైతే ప్లాంట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆర్నమెంటల్ ప్లాంట్స్ తోటి దాన్ని డెకరేట్ చేసుకోవడం వల్ల మన ఇంటి యొక్క ప్రధాన ద్వారం అలాగే మెయిన్ గేట్ ముందు ఉండేటువంటి ఆ బ్యూటీని ఎన్హాన్స్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
Please like, share, and subscribe. Quote of the day: the key to success is to start before you are ready. Thanks for watching.